నా పార్టీ కార్యకర్తలు నా కొరకు తెగించి కొట్లాడిన తీరు నాకు తెలుసు. కాబట్టి మీరందరూ కొట్లాడడంతో పాటు మీరందరూ పార్టీకి దన్నుగా, పార్టీ ఐడియాలజికల్ ఏజెంట్లుగా, పార్టీ ఐడియాలజికల్ వారియర్స్ గా ఉండాల్సిన సందర్భం ఉంది. ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే మీకు ఒక డౌట్ వస్తుంటది, మరి నేను కొట్లాడతాము వానికి టికెట్ ఇస్తారా ఎట్లా అని ఇది ఉంటది కదా. బట్ ఇప్పుడు వచ్చింది ఎవరు అంటే మీనాక్షి అమ్మ. మీనాక్షి నటరాజన్ గారు అంటే దేశంలోనే ఒక శివంగి తరహా పోరాట యోధురాలు, గుర్తుపెట్టుకోండి. అవకాశాలను అందిపుచ్చుకోవడంలో మీరు సిద్ధంగా ఉంటే అవకాశాలు ఇవ్వడానికి ఉంటుంది. కానీ దానికంటే ముందు మీకు ఒక ఐడియాలజికల్ ఇంపాక్ట్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బాటమ్ లైన్ మీకు అంత తెలుసు. ఈ స్వాతంత్రం కొరకు పోరాడిన పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ అయితే, కాంగ్రెస్ పార్టీని అప్పటి వరకు స్వాతంత్ర సంగ్రామంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని రద్దు చేసి ఒక కొత్త పార్టీని పెట్టుకొని ఎన్నికలకు రాజకీయాలు చేయాలని ఆలోచన ఆ రోజు గాంధీ గారు మిగతా పెద్దలందరికీ చేసిన సందర్భం ఉంది. దాదాపు నేను అనుకుంటున్న లెక్కలు చూస్తే 80,000 పైచిలకు అమరవీరులైన కాంగ్రెస్ కార్యకర్తలు. మీరు ఢిల్లీ గేట్ను చూస్తే, ఇండియా గేట్ను చూస్తే అందరి పేర్లు ఉంటాయి దాని మీద. అదొక సెల్ఫీ తీసుకునే ఒక కట్టడం కాదది, వేల మంది ప్రాణత్యాగాల యొక్క గుర్తది. చాలా మందికి తెలుసు, ప్రతి రాయి మీద కొన్ని పేర్లు ఉంటాయి. అటు ముందు అమరవీరుల స్తూపం ఉంటుంది. మనం ప్రతి దేశం మ్యాట్రియల్స్కు ఒక నివాళులు అర్పించి